ప్రజలు వినియోగదారుల హక్కులు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత పేర్కొన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ రాచమల్ల సాయి రమేష్ అధ్యక్షతన బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చట్టం ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్న కమిషన్ నాయకత్వాన్ని కాల్వ సుజాత అభినందించారు. క్రైమ్ ఏసీపీ కిరణ్ కుమార్ యువత క్షేత్రస్థాయిలో చట్టం పట్ల అవగాహన కలిగించేందుకు కృషి చేయాలన్నారు. తెలంగాణ స్టేట్ చైర్మన్ అయిన రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన ఈ సదస్సుకి చాలా మంది ముఖ్య అతిథులుగా వచ్చారు. వాళ్ళందరితో పాటుగా మా యొక్క ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సభ్యులందరూ కూడా వచ్చి దీన్ని చాలా విజయవంతం చేశారు. యాక్చువల్గా ఇది జరిగేది దేని గురించి అంటే, ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కన్జ్యూమర్ రైట్స్ గురించి అందరికీ తెలియపరచాలని మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మా యొక్క సభ్యులందరూ కూడా ఈ సంస్థలో ఉండే ప్రతి ఒక్క సభ్యులు కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవ్వడం జరుగుతుంది. నా బాధ్యతగా నేను ఏం తీసుకుంటాను, ప్రతి 33 జిల్లాలో కూడా ఒక కమిటీ ఏర్పరిచి, ప్రతి 33 జిల్లాలో 15-20 మంది టీం ఏర్పరిచి 33 అడ్వకేట్స్ పెట్టి ప్రజల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా మా ద్వారా చేర్చడానికి వాళ్ళకి ఈజీ వేగా చేద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మేము కన్జ్యూమర్ కోర్ట్ ద్వారా ప్రజల్లో వాళ్ళతో ఎవిడెన్స్ ఏమైనా తీసుకొని, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ కోర్టులు వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అంటే భయం అవుతుంది, భయప్రాంతాలు ఉన్నారు. అటువంటి ఏమీ లేవు, మేము ఉన్నామని మేము సహకరించి